ఓం నమో వెంకటేశాయ. కడో వెంకటనాయక అని ప్రశ్నించబడు శ్రీ వెంకటేశ్వర స్వామివారి స్వయంభూగా సాలగ్రామ శిలారూపంలో వెలిసిన పుణ్యక్షేత్రం జమలాపురం క్షేత్రం. ఈ క్షేత్రం ఖమ్మం జిల్లా ఎరుపాలెం మండలంలో ఉన్నది. ఇక్కడ గత 5 రోజులుగా అనగా ఈ నెల 29వ తారీఖు నుండి ఈరోజు 3వ తారీఖు వరకు కూడా విశేషంగా శ్రీ భయప్రతిష్ఠా సహిత మహాకుంభాభిషేక కార్యక్రమాలు నిర్వహించబడుతూ ఉన్నాయి. ఈ కార్యక్రమాలకు నిర్వహించడానికి గాను ఈ మహాకుంభాభిషేకాన్ని నిర్వహించడానికి గాను శృంగేరి శారదాపీఠం నుండి ఉత్తరాధికారి అయినటువంటి శ్రీ 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 విధుశేఖర భారతీ స్వామి గారు ఇచ్చేశారు. వారి యొక్క అమృత హస్తాలతో ఈ యొక్క మహాకుంభాభిషేక కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా ఈ యొక్క దేవాలయ సాంప్రదాయం ప్రకారం నిర్వహించడం జరిగింది. ఈ యొక్క కార్యక్రమంలో దేవాదాయ ధర్మాదాయ శాఖ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మరియు అలాగే ఈ గ్రామం తరఫున ఈ స్వామివారి యొక్క భక్తులు అలాగే దాతలు అందరూ కూడా విశేషంగా వేలాది మందిగా తరలివచ్చి ఈరోజు జరిగినటువంటి సహస్ర కలశాభిషేకం మరియు కుంభాభిషేకంలో పాల్గొన్నారు. ముందుగా స్వామివారి యొక్క అనుజ్ఞ తీసుకొని గణపతి పూజ పుణ్య ఆవాజంతో ప్రారంభించి అనంతరం యాగశాలలో జరగవలసినటువంటి నియుక్తమైనటువంటి ఆవాహిత అన్ని కార్యక్రమాలను పూర్తి చేసుకొని ఈ యొక్క క్షేత్రానికి అవసరమైనటువంటి మహాకుంభాభిషేకాన్ని నిర్వహించుకోవడం జరిగింది. ఈ యొక్క క్షేత్రం యొక్క దర్శనానికి గత 2 రోజులుగా శ్రీ మల్లు భట్టి విక్రమార్క ఉప ముఖ్యమంత్రి గారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, శ్రీ తుమ్మల నాగేశ్వరరావు గారు వ్యవసాయ శాఖ మంత్రి వర్యులు, అదేవిధంగా ఇతర రాజకీయ అధికార పుర ప్రముఖులు అందరూ కూడా విచ్చేసి ఈ కార్యక్రమం దిగ్విజయం కావాలని ఆశించారు. అదేవిధంగా వేలాదిగా భక్తులు తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని వీక్షించి పులకితులయ్యారు. అదేవిధంగా విచ్చేసిన భక్తులందరికీ కూడా విశేషంగా అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. అందరూ ఈరోజు స్వామివారు కూడా శృంగేరి నుంచి వచ్చినటువంటి స్వామివారు కూడా ధర్మాన్ని నిలబెట్టండి, ఆ ధర్మమే మిమ్మల్ని కాపాడుతుందని, అదేవిధంగా మన పూర్వీకులు మన పెద్దలు నేర్పినటువంటి సంస్కృతిని సాంప్రదాయాల్ని పాటించమని, హిందూ ధర్మాన్ని కొనసాగించమని, అందుకు తగినటువంటి శక్తిని స్వామివారు మనకు ఎల్లప్పుడూ అందజేస్తారని, అలాగే ఈ క్షేత్రం మరింత అభివృద్ధి చెందుతుందని, ఈ యొక్క కుంభాభిషేకం ద్వారా ఈ క్షేత్రం యొక్క ప్రాముఖ్యత ఇంకా నలుదిశలా జరిగి అందరికీ కూడా తెలిసి భక్తులు విశేషంగా విచ్చేసి ఈ యొక్క క్షేత్రాన్ని మరింత అభివృద్ధిలోకి తీసుకొస్తారని చెప్పి స్వామివారు ఆశించడం జరిగింది. నా పేరు కుప్పల శ్రీనివాస్ శర్మ, ఈ దేవాలయ ప్రధాన అర్చక. ఓం నమో వెంకటేశాయ.